Hi students, this is Fani. Welcome back to my channel. JEE Main second session, April session కి సంబంధించి అప్లై చేసుకునే డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. మార్చి 4th వరకు ఎక్స్టెండ్ చేశారు. యాక్చువల్గా మార్చి 2nd వరకు అయిపోతే జనరల్గా వాళ్ళు అర్ధరాత్రి పూట స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఎక్స్టెన్షన్ అండ్ నోటిఫికేషన్ అనేది. సో మళ్ళీ 2 రోజుల పాటు ఎక్స్టెన్షన్ అయితే ఇచ్చారు. దీంతో పాటు ఇంకొక గొప్ప ఆపర్చునిటీ అంటే కొన్ని కరెక్షన్స్ చేసుకునే ఛాన్స్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను నేను. సో కరెక్షన్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెకండ్ సెషన్కి సంబంధించి మార్చి 4th నైట్ 10:50 వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. దాదాపుగా చాలా మంది స్టూడెంట్స్ అప్లై చేసేసి ఉంటారు ఇప్పటికీ. ఇంకా ఎవరన్నా మాకు రాదేమో, ఐఐటి అంటే మా వల్ల కాదేమో అనుకొని ఆగిపోయిన వాళ్ళు, లేకపోతే సెకండ్ సెషన్ అంటే ఎక్కువ మంది రాస్తారు మనకు రాదేమో అనుకుంటున్న వాళ్ళు, అలాంటి అపోహలు ఏం పెట్టుకోకండి. రాసే వాళ్ళందరూ కూడా మనలాంటి స్టూడెంట్సే. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకుండా వన్స్ ఇన్ లైఫ్ టైం మనకి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మనం రాయబోయేటువంటి అతిపెద్ద ఎగ్జామ్స్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జామ్. జేఈ ఎగ్జామ్ అనేటువంటిది మీ కలలను నిజం చేసుకోవడానికి ఇంకా కేవలం 2 రోజులు మాత్రమే టైం ఉంది. అప్లై చేయని వాళ్ళు ఇంకా ఉంటే 4th మార్చి అంటే మండే నైట్ 10:50 లోపల అప్లై చేసుకోవచ్చు. ఫీజు కట్టాల్సిందైతే 11:50 లోపల కట్టచ్చు. అఫ్కోర్స్ 2 ఒకేసారి చేసేస్తారనుకోండి, అది పరిస్థితి. అయితే కరెక్షన్స్ చేసుకోవడానికి ఇది మేజర్గా ఇంపార్టెంట్. చాలామంది రకరకాల తప్పులు అప్లికేషన్ చేసేటప్పుడు తొందరలోనూ హ్యూమన్ ఎర్రర్స్ అనేది కామన్గా ఉంటాయి ప్రతిసారి కూడా, ఎప్పుడు కూడా. దానికి సంబంధించి కొన్ని కరెక్షన్స్ అయితే చేసుకున్నట్టు అవకాశం అయితే వాళ్ళు ఇచ్చారు. అది ఎవరెవరికి ఏమేమి కరెక్షన్ చేసుకునే అవకాశాలు ఇచ్చారంటే మళ్ళీ ఇక్కడ డీటెయిల్ మాట్లాడతాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే లైవ్ సెషన్లో నైట్, వాళ్ళు సండే నైట్ మళ్ళీ లైవ్లో మీతో నేను డిస్కస్ చేస్తాను. సో కరెక్షన్స్ టైం ఇచ్చింది వాళ్ళు మనకి 6th మార్చి నుంచి 7th మార్చి, కేవలం 2 రోజులు మాత్రమే టైం ఇచ్చారు. 6th నుంచి 7th మార్చి నైట్ 11:50 లోపల కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. ఏమేమి కరెక్ట్ చేసుకోవచ్చు, ఎవరు కరెక్ట్ చేసుకోవచ్చు అనేది ఒకసారి చూడండి. కరెక్షన్స్ సంబంధించి కనుక మీరు చూసినట్లయితే, కరెక్షన్స్కి సంబంధించి కనుక చూస్తే ఫస్ట్ ఎవరైతే ఏప్రిల్ సెషన్కి జనవరి సెషన్కి 2 కలిపి ఒకేసారి అప్లై చేశారో వాళ్ళు ఏమేం కరెక్ట్ చేసుకోవచ్చు అంటే, కోర్స్ అంటే మీరు మళ్ళీ బీఆర్కి ఎగ్జామ్ ఏమన్నా ఏప్రిల్లో రాద్దాం అనుకుంటున్నారా లేదా, అలా రాస్తాము అనే ఆలోచన కనుక ఉన్నట్లయితే ఇప్పుడు కావాలంటే కొత్తగా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేది జనవరిలోను ఏప్రిల్కి కలిపి ఒకేసారి అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ మీరు ఏమేమి మార్చుకోవచ్చు అంటే కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేసుకోవడానికి మళ్ళీ మీరు బీఆర్కి రాద్దామంటే అది రాసుకోవచ్చు. మీ మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఇంతకుముందు ఇంగ్లీష్లో పెట్టుకున్నారు, ఇప్పుడు తెలుగులో రాద్దాం అనుకుంటే అది కుదరదు అనుకోండి. ఇంటర్మీడియట్ మీరు ఏ మీడియంలో చదివితే ఎగ్జామ్ కూడా అదే మీడియంలో రాయాల్సి ఉంటుంది. సో మీరు అది చూసుకోండి మీడియం అనేది. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ. స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ గురించి మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పేదే. మీరు ఏ రాష్ట్రంలో అయితే సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నారో ఆ రాష్ట్రానికి సంబంధించి మీకు హోమ్ స్టేట్ కోటా అనేది ఉంటుంది. ఓకే, మీరు ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ వరకు చదివి ఇంటర్మీడియట్ తెలంగాణలో రాస్తుంటే మీరు తెలంగాణ హోమ్ స్టేటే అవుతుంది. అలా కాకుండా పుట్టింది పెరిగిందంతా తెలంగాణలో అయ్యండి, కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే 10th క్లాస్ వరకు తెలంగాణలో చదివి ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ కనుక రాస్తూ ఉంటే మీరు ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెంలో ఎన్ఐటీలోని సీట్లలో 50% లోకల్ సీట్స్ అంటే హోమ్ స్టేట్ కోటా కింద ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అనేది అది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సిటీస్ యాజ్ పర్ ది అవైలబుల్ ఆప్షన్స్. అంటే సెంటర్స్ ఏమన్నా మార్చుకుందాం అనుకుంటున్నారా, ఇంతకుముందు వేరే సెంటర్ పెట్టుకోవడం దగ్గరలో పెట్టుకుందాం అన్న ఆలోచన కనుక ఉంటే అదొకటి మీరు మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే 10th క్లాస్ 12th క్లాస్ సంబంధించి ఏదైనా మీరు అంటే 12th క్లాస్ సంబంధించి ఏదైనా స్కూల్ ఇట్లాంటిది ఏదైనా 10th క్లాస్లో మార్కులు ఏమైనా తప్పు రాసినా ఇట్లాంటిది ఏదైనా ఛాన్సెస్ ఉంటే అదొకటి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ, ఇదే చాలా మందికి కావాల్సింది. ఓబీసీ వస్తుందనుకుని అప్లై చేసాం ఇప్పుడు రావట్లేదు, లేదా ఈడబ్ల్యూఎస్ వస్తుందనుకున్నా ఇప్పుడు రావట్లేదు, అలాంటిది ఏదన్నా ఉంటే ఇప్పుడే మాత్రమే మీకు అవకాశం ఇచ్చారు. కేటగిరీ ద మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ ఇదైతే గుర్తుపెట్టుకోండి. కేటగిరీ చేంజ్ చేసుకుందాం అనుకున్న స్టూడెంట్స్కి. నెక్స్ట్ ఫీ పేమెంట్, ఏమైనా డబ్బులు ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటాయి. అంతా చెప్పాను కదా, మీకు మళ్ళీ బీఆర్కి రాద్దాం అనుకుంటే దానికి ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ పే చేసేస్తే ఇది మీరు కరెక్షన్స్ చేసుకోవడానికి అవకాశం. ఇది ఎవరికి అంటే జనవరిలోను ఫిబ్రవరిలోను రెండింటికి కలిపి ఒకేసారి అప్లై చేసిన వాళ్ళు. అలా కాకుండా ఓన్లీ జనవరిలోనే ఎగ్జామ్ రాసి మంచి పర్సెంటేజ్ వచ్చిందనో నేను ఇంకా ఏప్రిల్ సెషన్ రాయను అనుకున్న వాళ్ళకి నా సలహా అయితే 100% మళ్ళీ ఇప్పుడైనా అప్లై చేయమని చెప్తాను నేను. ఒకవేళ ఎవరైనా అప్లై చేయలేదు, ఇప్పుడు ఏప్రిల్ సెషన్కి అప్లై చేయలేదు, జనవరిలోనే రాసేసాను నాకు మంచి పర్సెంటేజ్ వచ్చింది అనుకున్న వాళ్ళు కరెక్షన్స్ చేసుకోవడానికి కోర్స్
అంటే ఇందాకట్లాగా బీఆర్కి అది రాసుకోవచ్చు, కావాలంటే మీడియం మార్చుకోవచ్చు, స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ మార్చుకోవచ్చు, ఎగ్జామినేషన్ సిటీస్ మార్చుకోవచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మేజర్ పార్ట్ కేటగిరీ మీరు కూడా మార్చుకునే అవకాశం అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఫీ పేమెంట్ ఏదైనా ఛాన్సెస్ ఉంటే అది. సో వీళ్ళిద్దరికీ కూడా అవకాశం అయితే క్లియర్గా ఉంది. నెక్స్ట్ కమింగ్ టు ఓన్లీ కొత్తగా రాసినటువంటి అంటే జనవరి సెషన్ రాయకుండా ఇప్పుడు ఏప్రిల్కి మాత్రమే అప్లై చేసిన స్టూడెంట్స్ ఏమేమి మార్చుకునే ఛాన్స్ ఉందంటే, ఇవి మార్చుకోవడానికి అవకాశం ఇవ్వలేదు వాళ్ళు. మీ మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ అడ్రస్ కానీ, పర్మనెంట్ కానీ, ప్రజెంట్ అడ్రస్ కానీ, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ, ఫోటో కానీ ఇవి మార్చుకోవడానికి అవకాశం అయితే ఇవ్వలేదు వీళ్ళకి కూడా. సో ఎవరైతే ఓన్లీ ఇప్పుడు మాత్రమే అప్లై చేస్తున్నారో వాళ్ళకి మార్చుకునే అవకాశం ఏంటంటే, మదరు, ఫాదరు, మీ స్టూడెంట్ నేమ్ ఈ మూడిట్లో ఏదన్నా తప్పులు పడి ఉన్నా లేదా రకరకాలుగా ఏదన్నా చేంజ్ చేసే అవకాశం ఉంటే స్పీడ్లో ఈ మూడిట్లో ఏదో ఒకటి మాత్రమే, క్యాండిడేట్ పేరు, స్టూడెంట్ నేమ్ కానీ, మదర్ పేరు కానీ, ఫాదర్ పేరు కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అదిందా చెప్పింది, డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా తప్పు పెట్టుంటే ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే జెండర్ ఒకసారి స్పీడ్లో కంగారులో మనం ఏదో పెడుతుంటాం అదొకటి. కేటగిరీ ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, కేటగిరీ కావాలంటే ఏదన్నా. అలాగే సబ్ కేటగిరీ పీడబ్ల్యూడీకి సంబంధించి ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, అది చెక్ చేసుకోండి. అలాగే సిగ్నేచర్ కావాలంటే ఏదైనా తప్పుగా పెట్టుంటేనో ఏదైనా ఛాన్సెస్ ఉంటే అది కూడా మార్చుకునే అవకాశం ఉంది. పేపర్ అంటే బీఆర్కి కానీ ఏదన్నా మార్చుకునే అవకాశం. ఇది ఎవరెవరు ఏమేం చేంజ్ చేసుకోవచ్చు అంటే డీటెయిల్స్ అయితే ఇది. సో నెక్స్ట్ ఈ చేంజెస్ అవి చూసుకోండి. మీకు ఈవినింగ్ లైవ్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను డిస్కస్ చేస్తాను. సో ఇంకా ఎవరైతే అప్లై చేయలేదు జేఈఈ మెయిన్కి సంబంధించి వాళ్ళు అప్లై చేసుకోండి. పర్టికులర్గా కేటగిరీ చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే వచ్చింది. ఎవరైనా రాంగ్గా కేటగిరీ పెట్టుండి లేదా సర్టిఫికేట్ వస్తుందని ఆశతో పెట్టి ఇప్పుడు రాదనుకున్న వాళ్ళు, లేదా నాకు ఇప్పుడు సర్టిఫికేట్ వస్తుంది నేను ఓపెన్ కేటగిరీలో పెట్టాను మళ్ళీ ఇప్పుడు ఈడబ్ల్యూఎస్కి పెట్టుకుంటాను, ఇలా ఏదైనా ఛాన్స్ ఉన్నట్లయితే మార్చుకునేటువంటి ఫైనల్ ఛాన్స్. సో తప్పనిసరిగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. చేంజెస్ అనేది 6th మార్చ్ నుంచి 7th మార్చ్ నైట్ 10:50 లోపల కేవలం 48 అవర్స్ మాత్రం ఇవ్వటం అయితే జరిగింది. అలాగే ఎవరైతే అప్లై చేసుకోలేదు ఇప్పటివరకు వాళ్ళకి March 4th వరకు మాత్రం అప్లై చేసుకునే అవకాశం అయితే వచ్చింది. March 4th అంటే మండే నైట్ 10:50 లోపల అప్లై చేసుకోవచ్చు. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ బాగా రాయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.